తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్న ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 30% పైగా ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికిప్పుడే పోలింగ్ కేంద్రాలకు జనాలు వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ లైన్లో నిల్చుని ఉన్నారు ఓటర్లు. రైట్, మహబూబ్నగర్లో పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అహ్మద్ పాషా అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అహ్మద్, చక్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ తో పాటు 20 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పోల్చుకుంటే ఇతర మున్సిపాలిటీల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతుంది. కార్పొరేషన్ పరిధిలో మాత్రం కొంత మందకోడిగా పోలింగ్ సాగుతుందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. మనం ప్రస్తుతము 19వ డివిజన్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాము. అయితే 11:30 సమయం వరకు ఇక్కడ ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మాత్రము ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే సాయంత్రం 3 గంటలు 4 గంటల నుంచి రష్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇతర మైనర్ మున్సిపాలిటీలతో పోల్చుకుంటే అర్బన్ ప్రాంతంలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగానే ఉంది. పోలింగ్ సెంటర్లకి ఓటర్లు కూడా తక్కువగానే వస్తున్నారని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇక మహబూబ్ నగర్ లోని 45వ డివిజన్ లో ఉదయము దాదాపు 1 గంట పాటు పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఓటరు ఎవరైతే అభ్యర్థులు బరిలో నిలిచారో వారు ప్రచారం చేసుకున్నటువంటి క్రమ సంఖ్య, బ్యాలెట్ పత్రంలో క్రమ సంఖ్య సరి కాకపోవడంతో ఆ అభ్యంతరం తెలపడంతో 1 గంట పాటు నిలిచిపోయింది. 5 పోలింగ్ సెంటర్లలో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత సమన్వయంతో అభ్యర్థులతో మాట్లాడి మళ్లీ పోలింగ్ సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక గద్వాలలో ప్రశాంతంగా వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. రాజకీయ పార్టీల మధ్య కొంత అక్కడ వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఇక ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్ పోయినటువంటి పరిస్థితి. ఇక వనపర్తి, నారాయణపేట, మక్తల్, నాగర్ కర్నూల్, అదే మాదిరిగా కలవకుర్తి ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 20 మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడ చెదురుమదురు సంఘటనలు కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఓవరాల్ గా చూసినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 50% దాటిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రధానంగా అర్బన్ ప్రాంతంలో ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే గడిచిన పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సెంట్ దాదాపు 70%కే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా 3 గంటల తర్వాత పోలింగ్ సెంటర్లకి కొన్ని కాలనీలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వారంతా కూడా సాయంత్రం పూట బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక మహబూబ్ నగర్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక డివిజన్ మొత్తం ఏకగ్రీవమైంది. ప్రస్తుతం 59 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక మక్తల్ ప్రాంతంలో నిన్న 6వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థి సూసైడ్ చేసుకున్నాడు. ఆ వార్డులో పోలింగ్ వాయిదా పడింది. మిగతా వార్డులంతా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ భారీ బందోబస్తు, ప్రతి వార్డులో కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి పోలింగ్ సజావుగా జరిగేలా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టారు. ఇక నారాయణపేటలో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ తో పాటు 20 మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా చెదురుమదురు సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా ఎట్లాంటి కార్యక్రమాలు కానివ్వండి, కొంత అల్లరి చిల్లరి వ్యవహారాలు ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి పోలీసులు ముందుగానే సూచించినటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తా ఉంది. చక్రి.